ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము ఉపవాస ప్రార్థనా దినం 12వ రోజు. మరి గమనించండి, ఈ నెల 6వ తారీఖున పిల్లలకి భోజనాలు పెడుతూ ఉన్నాం. ఈ మంచి కార్యక్రమం నిమిత్తం ప్రార్థించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మార్కు సువార్త 10వ అధ్యాయము 52వ వచనము. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడైన తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆనాడు గుడ్డివాడు, అతనికి చూపు లేదు, భిక్షాటన చేసుకుంటూ త్రోవ పక్కన కూర్చున్నవాడు, తన జీవితంలో వెలుగును చూడనివాడు, యేసు ప్రభు ఆ మార్గం గుండా వెళుతున్నాడని తెలిసి కేకలు వేశాడు ఆయన. అంతేకాదు, పక్కనున్నవారు చిరాకు పడ్డారట. యేసు ప్రభు వెళ్ళిపోయాడు, ఎందుకు ఇంకా కేకలు వేస్తున్నావంటే, ఆయన వెళ్ళిపోతున్నాడని విన్న ఈయన ఇంకా ఎక్కువ కేకలు వేసి యేసయ్య నిలిచేంత వరకు కూడా అరిచాడు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నీవు కూడా నీ దేవుడు సర్వశక్తివంతుడు, గొప్పవాడని తెలిసినప్పుడు నీ ప్రార్థన నీ జీవితంలో కార్యం జరిగేంత వరకు కొనసాగాలి. మీలో చాలామంది అటువంటి ప్రార్థన చేశారు గనుకనే ఈరోజు నీ తండ్రి చెప్తున్నాడు, నీ విశ్వాసము చొప్పున నీ జీవితంలో స్వస్థత రాబోతూ ఉంది. ఆమేన్. ఆనాడు ఏ విధంగా అయితే ఆ గుడ్డివానికి దేవుడు చెప్పాడో, నీ వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుందని చెప్పాడో, ఈరోజు దేవుడు కూడా నీతో చెప్తున్నాడు. నీ ప్రార్థన ఇదిగో, నీ బిడ్డల కొరకు నువ్వు చేసే ఆ విశ్వాసమైన ప్రార్థన, ఇదిగో నీ కొరకు నీవు అడుగుతున్న విశ్వాస సహిత ప్రార్థన ఈరోజు నీకు స్వస్థతను తీసుకురాబోతుంది. హల్లెలూయా. దేవుడు సజీవుడండి. మనం మొక్కుచున్నది, మనతో మాట్లాడుచున్నది సజీవుడైన దేవుడు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. నువ్వు చింతించొద్దు, నువ్వు బాధపడొద్దు, నువ్వు గలిబిలి చెందొద్దు. ప్రతి విషయంలో కూడా ప్రార్థన 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 నీ పరిస్థితుల్ని మారుస్తుంది. ఆ యొక్క గుడ్డివాడు కూడా చూడండి, యేసయ్య నువ్వు అలా వెళ్తున్నాడని వినగానే ఎంత విశ్వాసంతో కేకలు వేశాడండి. తన బట్టను పారవేసి వెంటనే దిగ్గున లేచి యేసయ్య పిలుస్తున్నాడు అనగానే ఎంత గొప్పగా నమ్మకంతో యేసయ్య దగ్గరికి వెళ్ళి నాకు చూపు కావాలని అడిగాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు కూడా దేవుడు నీకు తెలుసు, ఆయనకు ప్రార్థన చేస్తున్నావు. కొన్నిసార్లు బలహీనమైపోయినా కూడా దేవుడు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడంటే నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, దేవునికి నీ పట్ల ఒక ఆలోచన ఉంది. నువ్వు అనుకునే దానికంటే దేవుడు ఇంకా ఉన్నతమైనది నీ జీవితంలో చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు గనక విడువక ప్రార్థించు. నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే అటువంటి ప్రార్థన చేస్తావో, విశ్వాసంతో నువ్వు దేవుణ్ణి అడుగుతావో, చాలా కార్యాలు జరుగుతాయి. మొదట నీ ఆత్మీయ జీవితం బలపడుతుంది, తర్వాత నీ పరిస్థితులు అన్నీ కూడా మెరుగవుతాయి. అందుకనే దేవుని సన్నిధిలో విశ్వాసంతో అడగాలి, విశ్వాసంతో కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఈరోజు మన తండ్రి ఒకటే వాగ్దానం ఇస్తున్నాడు నీకు. ఆనాడు ఆ గుడ్డివాడు ఏ విధంగా అయితే యేసయ్యతో చూపు పొంది వెంటనే వెళ్ళాడో, ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు ఏదైతే వాగ్దానం వింటున్నావో నీ జీవితంలో గొప్ప వెలుగు రాబోతుంది, చీకటి తొలగబోతూ ఉంది. నీవు కూడా యేసయ్యని మహిమపరుస్తూ సాక్ష్యము చెప్పబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.